అగ్ని పరీక్ష జడ్జెస్ క్యాండిడేట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ ఎవరికైనా కానీ వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలి. అంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్కి బెనిఫిట్ అవ్వాలి క్యాండిడేట్ వల్ల. ఆ క్యాండిడేట్ హౌస్లోకి వెళ్ళి బిగ్ బాస్ హౌస్ యొక్క టీఆర్పీని పెంచే క్యాపబిలిటీ ఉందా లేదా ఈ క్యాండిడేట్ దగ్గర అనేది వాళ్ళు ఫస్ట్ థింగ్ చూసుకుంటారు. ఏదర్ లుక్స్ పరంగా కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, టాస్కుల పరంగా కానీ, అండ్ నెక్స్ట్ కొన్ని డేరింగ్ టాస్కులు ఉంటాయి, హెయిర్ రిమూవల్ టాస్క్ కానీ, అండ్ నెక్స్ట్ నిన్న ఒకతను బురదలో దొల్లాడు కదా అటువంటి టాస్కులు కానీ, అండ్ నెక్స్ట్ ఆవు పేడ లాంటి టాస్కులు కూడా చూసాం. సో ఏదైనా, ఎందుకంటే ఇట్లాంటి టాస్కులు ఏమవుతాయి అంటే జనాల్ని ఒక్కసారిగా డైవర్ట్ చేస్తుంది. ఇట్లాంటి ఏదైనా ఒక అడ్వెంచరస్ టాస్క్ ఏదైనా జరిగితే అక్కడ దాకా టీఆర్పీ డౌన్లో ఉన్నది కూడా సప్పని లేచిద్ది ఒక్క వీక్లో. సో అట్లాంటి క్యాండిడేట్స్ని వాళ్ళు ఫస్ట్ పిక్ చేసుకుంటారు వాళ్ళ హౌస్లోకి వెళ్ళడానికి. అండ్ కొంతమంది క్యాండిడేట్స్ని దేనికి హోల్డ్లో పెడుతున్నారంటే, సో అగ్ని పరీక్ష షో కూడా రన్ అవ్వాలి కదా. అగ్ని పరీక్ష షో కూడా రన్ అవ్వడానికి కొంచెం స్టెబిలిటీ తక్కువ ఉన్న క్యాండిడేట్స్ని చూసి వాళ్ళని హోల్డ్ చేసి వాళ్ళలోంచి మళ్ళీ ఫిల్టర్ చేయొచ్చు అని చెప్పి అయితే చేస్తున్నారు. సో ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటి? షో బెనిఫిట్. వాళ్ళకి షో బెనిఫిట్ మాత్రమే ఇంపార్టెంట్. మీ వల్ల షోకి బెనిఫిట్ ఉంటేనే వాళ్ళు పిక్ చేసుకుంటారు. ఇదైతే ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోండి. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరైతే గుర్తుంది కదా, సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మనం ఈ సీజన్కి ఇస్తాము.